డ్రైవర్ల గుర్తింపు సభ మన డ్రైవర్ అన్నలు జరుపుతున్నారు. డ్రైవర్ల గుర్తింపు సభ జరపడానికి కారణం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్లని గుర్తించాలి, డ్రైవర్ ఒక సమస్యల్ని గుర్తించాలి, అలాగే ఇంత సేవ చేసే డ్రైవర్లని గుర్తించి వాళ్ళకంటూ గౌరవం ఇవ్వాలనే ఈ డ్రైవర్ల ఒక గుర్తింపు సభ. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్ లో గోనెగల్ల మండలంలో రేపటి రోజున 24వ తారీఖు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు డ్రైవర్ల గుర్తింపు సభ ఉంటుంది. మీరందరూ కూడా ఆ డ్రైవర్ గుర్తింపు సభలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ మనవి. మళ్ళీ నేను కూడా వస్తున్నాను డ్రైవర్ల గుర్తింపు సభకి, మీరు కూడా వస్తారని అక్కడ నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ప్రతి ఒక్క డ్రైవర్ గుర్తింపు సభలో పాల్గొనండి, దాన్ని విజయవంతం చేయండి అన్న మరీ మీకు చెప్తా ఉన్నాను. మనం ఇంట్లో కూర్చుంటే మనకి గుర్తింపు రాదన్న. మనం ఒక అడుగు ముందుకేసి మన గుర్తింపు కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది, మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఎన్ని దారుల్లో ఎన్ని మార్గాల్లో మనం డ్రైవర్ అన్నల్ని గుర్తింపు తెచ్చుకోగలుగుతామో, డ్రైవర్ అన్నని గెలిపించుకోగలుగుతామో అన్ని దారుల్లో ప్రయత్నిస్తూనే ఉండాలి. మళ్ళీ ప్రతి ఒక్కరూ డ్రైవర్ల గుర్తింపు సభకు రావాలని ఈ వీడియో ముఖాంతరం మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ వస్తారని, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే డ్రైవర్లు రాండి అన్న. మళ్ళీ కర్నూలు జిల్లాలో గోనెగల్ల మండలంలో ఉంటుంది ఆడే ఊర్లో, దాదాపుగా అక్కడ మన డ్రైవర్ అన్నలు 100 మంది పైన గుర్తింపు కార్డులు కూడా పొందుతున్నారు. మళ్ళీ ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాను. ఇది విషయం. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్. నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను ఒక డ్రైవర్ని, అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, ఇప్పుడు ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. జై హింద్.